సరే ఈ గోదావరి జిల్లాల్లో గోదావరి అమ్మ కోసం ఎవరో పెద్ద ఎత్తున మీరు చేసిన పెద్ద పోరాటం ఎవరో చేయలేదు. సుమారు 60 రోజుల పైగా నేను నిరాహార దీక్షలు చేశాను. వివిధ కార్యక్రమాలు చేశాను. అసలు గోదావరికి సంబంధించి ఈ పక్షాలు ఏంటి సార్ ఈ కార్యక్రమం ఏంటి? అంటే ఈవేళ రాజమండ్రిలో ఉన్నటువంటి గోదావరి 3 రకాలుగా పొల్యూట్ అవుతుంది. నెంబర్ 1 ఏంటంటే రోజుకి 65 MLD మనం వాటర్ పంప్ చేసి ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా రాజమండ్రి సిటీలోని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా సప్లై ఇస్తారు. అది వాడుకున్న తర్వాత మనం స్నానం చేస్తాం, హోటల్లో గిన్నెలు కడుగుతారు, లేదా హాస్పిటల్ ఏముంటాయి, ఇవన్నీ కూడా 55 MLD తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. మనం తాగే నీరు తప్ప తాగేది కూడా యూరిన్ ద్వారా బయటకు వచ్చాం. బయటికి మళ్ళీ ఒక 10 MLD తప్ప 55 MLD బయటకు వచ్చారు. అవి వచ్చేదంతా కూడా ఈవేళ గోదావరిలో కలుపుతారు. నల్ల ఛానల్ దగ్గర ఒక చోట కలుపుతారు, ఈ పక్కనే ఇక్కడ ఉంది వాటర్ వర్క్స్ అక్కడ ఒకటి కలుపుతారు, అలాగే ఉమ్మా మార్కెట్ అనుకుంటారు. ఈ ఛానల్స్ అన్నిటి ద్వారా గోదావరిలోనే కలుపుతాం. అది ఒక రకంగా పొల్యూషన్. రెండో పొల్యూషన్ ఏంటంటే పేపర్ మిల్లు పెట్టినప్పుడు 10 టన్నులు పేపర్ మిల్ కాదు. అప్పుడు వెంకటనారాయణ దగ్గర తూర్పు లంకని చిన్న దియ్యం ఉంది, అది అద్దెకి తీసుకుని అక్కడ చెరువులు తవ్వి ఎప్పులంటే అక్కడ పంపేవారు. అక్కడ ఎవాపరేట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా ఎవాపరేట్ అయిపోతే ఉంటుంది, ఏముండదు. ఈవేళ అదే పేపర్ మిల్లు రోజుకి 600 టన్నులు పేపర్ తయారు చేస్తాడు. అంటే ఎన్ని రెట్లు పెరిగిపోయింది మీకు. కానీ ఆ 100 ఎకరాల చెరువులే ఉన్నాయి అక్కడ. మీరు ఒక బిందులో నీళ్లు పోస్తారు అనుకోండి, మీరు ఒక బిందు పడుతుంది నీళ్లు, మీరు ఒక 5-6 బిందులు పట్టుకొచ్చి పోస్తారు అనుకోండి, ఏమవుతాయి? ఒక బిందే ఉంటుంది, 5 బిందులు వార్పులు అవుతుంది. ఆ వార్పులో అయితే ఎక్కడికి వస్తుందండి? గోదావరిలో వస్తుంది. అది 2. మూడోది ఏంటంటే రాజమండ్రి చుట్టుపక్కల 7 లక్షల మంది జనాభా ఉన్నారండి. రాజమండ్రి కానీ చుట్టుపక్కల ప్రతి ఇంట్లోనూ లీటర్ ట్యాంక్ ఉండదు, లేని ఇల్లు ఉండదు కదండి. పూర్వం సాగు లేని ఇల్లు వరకు లీటర్ ట్యాంక్ లేని ఇల్లు లేదు. రోజుకి 100 సెప్టిక్ ట్యాంకర్స్ ఈ మలమూత్రాలు వస్తాయండి. ఇట్లా అన్ని అట్టుకెళ్ళి ఎవరు కాదారు ఉందండి అక్కడ ఇసుక టెంపుల్ ఉన్నాయి, వాటిలో గోదావరిలోకి వెళ్తాయి. అవి ఎక్కడికి వస్తాయి? ఒట్లింగల రేవుకి వస్తాయి, అక్కడి నుంచి పుస్తకాల రేవుకి వస్తాయి. ఇదే వాటర్ వర్క్స్ ఈ పక్కన ఇక్కడికి వెళ్తాయి. ఇప్పుడు ఈ లిటర్స్ మలమూత్రాలు, పేపర్ మిల్ ఎఫ్లెంట్, సిటీలో వచ్చిన ఎఫ్లెంట్ ఇవన్నీ కలిసి మిక్స్డ్ జ్యూస్ లా తయారు చేస్తారండి. ఇక్కడ పంపుల్లో పెట్టుకుని అవన్నీ ట్యాంకుల్లో పెడతారు. ఏం చేస్తారంటే ఆలం కలుపుతారు. ఆలం ఏం చేస్తుందంటే హెవీ పార్టికల్స్ ని డౌన్ అయిపోతాయి, లైట్ వాటర్ పైకి వస్తుంది. లైట్ వాటర్ పైకి వచ్చిన ఎఫ్లెంట్ ఉంటుంది, మలమూత్రాలు ఉంటాయి, ఈ అన్ని మనం వాడిన ఇవి కూడా ఉంటాయి. అది ఎలాంటిదంటే మొరార్జీ దేశాయ్ రసం లాంటిదండి. మీరు మొరార్జీ దేశాయ్ కానీ ఉంటారు, పొద్దున్న లెగ్గానే వస్తున్నాను ఇది దాగివాడు, అలా ఉంటుంది. అదే పంపు చేసి రాజమండ్రి ప్రజలకు పంపిస్తారండి. ఆ రాజమండ్రి ఆడవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కొల రాలేదనుకుంటా, ఒక గంట అయిపోయి ఏమో కొల రాలేదు అక్క, కొల రాలేదు ఏంటి ఇంతసేపు లేట్ అయిపోయింది, గంట లేట్ అయిపోయింది, ఏదో బిందు నిండాలి కదా అంటారు. అమ్మ మీరు తాగేది మలమూత్రాలమ్మా, తాగడం మానేయండి, ఇందుకు దరిద్రం అది అని చెప్తే అలా ఎవరు వినరు. రాజమండ్రి ప్రజలకు కూడా ప్రతి ఓడు కొలాయి పని కడతాడు. కొలాయి పని 500-600 ఇవే కడతాడు మున్సిపాలిటీకి. మీరు కొలాయి పని కడుతున్నారు, మంచినీళ్ళు ఇమ్మని అడగండి అంటే ఎవడు అడగడం? మనం పోరాటం చేయాలి, ఎవడు అడగడం. సర్లే నేను ఏదో మొత్తం మీద ఏదో బాగు చేద్దామని పోరాటం మొదలెట్టాను, దీక్ష చేశాను. నరేంద్ర మోడీ గారు స్పందించి 54 కోట్లు ఇచ్చాడు నమామి మేధారని గోదావరి. నేను ఒకటే అడిగా, అదేంటంటే మీరు కాశీని చాలా చండాలంగా ఉంటుందండి కాశీ, అది ఈవేళ కాశీలో ఆహ్వానం చేయొచ్చు గంగానదిలో, అలా చేశారు. మా గోదావరి పరిస్థితి ఏంటంటే ఇలా. ఆయన లాస్ట్ లో ఫోటో వేస్తానండి మీకు కూడా, ఆయన పేరేంటి, ఈయన వచ్చాడండి రాజేంద్ర సింగ్ అని, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్. ఈయన వచ్చాడు రాజమండ్రి, వచ్చి మీటింగ్ పెట్టి ఇది బాగా ఇది చేశాడు. ఈయన డైరెక్టర్, ఎవరి దగ్గర ఇంటర్వ్యూ ఉండదండి, ప్రైమ్ మినిస్టర్ అయినా మినిస్టర్ అయినా డైరెక్ట్ యాక్సెస్ వెళ్ళిపోవడం తలుపు చేసుకుని. ఆయన వెళ్ళి చెప్తే నరేంద్ర మోడీ గారు పాపం 54 కోట్లు వెంట రిలీజ్ చేశారు. అలాగే జగన్ గారు రాజమండ్రి మున్సిపల్ స్టేడియం దగ్గరికి వచ్చారు. ఏంటి అన్న దీక్ష చేస్తానంటే పిల్లలు వెళ్ళారు. ఏదన్నా ఏంటి దీక్ష ఎందుకు అన్న, ఇలాగ మరి గోదావరి ఇలాగ ఉంది, మ్యాచింగ్ గ్రాంట్ 54 కోట్లు ఇచ్చారు, మ్యాచింగ్ గ్రాంట్ 34 కోట్లు కావాలంటున్నారు. లెటర్ తెచ్చామని తెచ్చాను, ధనంజయ రెడ్డికి ఇచ్చాను. వెళ్ళిన వెంటనే పాపం 2 days లో శాంక్షన్ చేయాలి. అది అయిపోయిన తర్వాత ఇంక 45 కోట్లు ప్రాజెక్ట్ అండి. అది 7 కోట్లు తగ్గినాయి అంటే మున్సిపాలిటీ వాళ్ళు తగ్గించారు. 95 కోట్లతోటి రాజమండ్రి రుక్కుంపేట దగ్గర మురికి నీటి శుద్ధి కర్మాగారం కడుతున్నారు. ఆల్రెడీ
50% అయిపోయింది. ఇంకా పుష్కరాలకు ముందే అయిపోవాలని ప్రయత్నంలో ఉన్నారు. నా పుష్కరాల కంటే 6 నెలల సంవత్సరం ముందే అయిపోతుంది. అది అయిపోతే మనకి సిటీ నుంచి వచ్చే ఎఫ్లూయెంట్ ప్రాబ్లం పోద్ది. కానీ పేపర్ మిల్డీని లిటరల్ ట్యాంక్ ఇది అది పోవటం వేరే ఉంది. ఏంటంటే అండి, పేపర్ మిల్లు మీద పోరాటాన్ని వెళ్ళడానికి రాజకీయ నాయకులు ఎవరు కూడా సాహసించట్లేదండి. సాహసించుతున్నారు కానీ కాంప్రమైజ్ అయిపోతున్నారు. పేపర్ మిల్ దగ్గర ఒక టెక్నిక్ ఉందండి. మనకు వచ్చిన ప్రాఫిట్ లో మనం ఒక 5% సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఖర్చు పెట్టాలి. ఏ ఇండస్ట్రీ అయినా, వైన్ చూసైనా పేపర్ మిల్ అని ఎవడని. ఈ పేపర్ మిల్ కి సంవత్సరానికి ఒక 200 కోట్ల రూపాయలు ప్రాఫిట్. 200లో 5% ఎంత ఎంతండి? 10 కోట్లు. వాళ్ళు ఏం చేస్తారంటే ₹1 ఎమ్మెల్యే, ₹1 ఎంపీకి, కలెక్టర్కి ఇంత, ఆ మున్సిపల్ కమిషనర్కి ఇంత సర్దేస్తారు. సర్దేసి సిఎస్ఆర్ ఫండ్స్ లో అకౌంట్ రాసుకుంటారు. 10 కోట్లు సిఎస్ఆర్ లో ఖర్చు పెట్టింది. డబ్బులు తీసుకున్న వాళ్ళు ఏం మాట్లాడతారు? ప్రతివాడు ఉద్యోగం స్టార్ట్ చేశాడు. జక్కంపూడి రామ్మోహన్ స్టార్ట్ చేశాడు, అరుణ్ కుమార్ స్టార్ట్ చేశాడు, ఆదిరెడ్డప్పారావు స్టార్ట్ చేశాడు. వీళ్ళందరూ స్టార్ట్ చేసి వదిలేశారు. ఎందుకు వదిలేశారంటే అందరు తెలుసు, మనం ఎవరన్నా మార్చలేము. అంతే పరిస్థితులు అలా ఉన్నాయి. అంతే. ఇక పేపర్ మిల్లోడు సిఎస్ఆర్ ఫండ్స్ ఇలా ఖర్చు పెట్టినంత కాలం అది అలా ఉంటుంది. నేను పోరాటం చేస్తే నా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టుకుంటే రబ్బా నాకు వచ్చిందే లేదు. వాయిదాలకు వెళ్తున్నాం, ఇలా కొట్టేస్తారనుకోండి. మన పోరాటానికి ఏం జంకలేదు. ఏమన్నా పేపర్ బిల్లు 28 ఏళ్ళు ప్రెసిడెంట్ చేశానండి. మన పేపర్ బిల్లు పెద్ద నాకు అటాక్ ఇవ్వగలిగినంత కెపాసిటీ ఉంది. ఎవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు మన పాడికి. మీరు ఎస్సీ కేసు కాదు, ఏ కేసు ఎట్టుకుంటే పడ్డాయి. నేను మాత్రం ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. ఈ 2 మాత్రం సాల్వ్ చేస్తాను. ఎప్పుడైనా నేనే చేస్తాను. ఏది లిటరల్ ఈని ప్లస్ పేపర్ బిల్ 2 నాలో నేనే చేస్తాను. నా దగ్గర సొల్యూషన్స్ ఉన్నాయి. కానీ ప్రజలు మనకు అవకాశం ఉండలేదు. ఇచ్చాక చేద్దాం, కంగారు ఎందుకు, అందుకని ఆగాము.